నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటండి నాకు ఈ కర్మ? ఇదంతా నాకు అవసరమా? అవసరమే కాదంబరి. నువ్వేమీ అడవిలో బతకడం లేదు, అందరి మధ్య బతుకుతున్నావు. కుటుంబంలో ఎంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే కుటుంబ పెద్ద కాదంబరి ఏది అని అందరూ అడిగితే సమాధానం చెప్పాలి కదా. అందరికీ సమాధానం చెప్పుకోవడం కోసం ఆత్మాభిమానం చంపుకుని ఉండాల్సి వస్తుంది. నువ్వు మరీ ఆత్మాభిమానం చంపుకోవాల్సినంత దారుణమైన పనులేమీ ఇక్కడ జరగడం లేదు. నీ కొడుకు కోడలు సాధించిన విజయాన్ని ఈ హోలీ రూపంలో అందరితో పంచుకోబోతున్నావు, అంతే. ఇంకొక్కసారి దాన్ని నా కోడలు అనకండి, కంపరంగా ఉంది. ఏమండి, మనం ప్రత్యేకంగా తయారు చేసిన రంగులు జాగ్రత్తగా పెట్టారు కదా? అవి భద్రంగా ఉన్నాయి. టైం చూసి ఆ రంగుల్ని ఒరిజినల్ రంగుల్లో కలిపేయండి. దానికి ఆలస్యం ఎందుకు? ఆ పనేదో ఇప్పుడే తేల్చేస్తా. కుక్కుటేశు, ఈ కుండ ఏంటి ప్రత్యేకంగా ఎక్కడ పెడుతున్నావు? ఇది బంగయ్య గారు, హోలీలో ఈ బంగు కూడా ఉండాల్సిందే. హోలీ క్లైమాక్స్ లో ఇది కూడా వేస్తేనే మజా వస్తుందని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళందరి కోసం తారక్ సార్ ఈ బంగు కూడా తెప్పించి పెట్టారు. ఈ హోలీని అందరికీ నచ్చేలా చేసి అందరి దగ్గర మెప్పు పొందాలని తారక్ వాళ్ళు చూస్తున్నారు. కానీ అందరూ వాళ్ళని చీకొట్టిపోతారని వాళ్ళకి తెలియదు పాపం. కుకుటేష్ ఇలారా. అయ్యగారు, తారక్ ఎక్కడా? ఆల్రెడీ నీలవేణమ్మ వెళ్ళింది అయ్యగారు. ఓ, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, బాత్రూంలో ఉన్నారా? తారక్ సార్, తారక్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? తారక్ సార్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు వెనక్కి తిరగలేదు, నన్ను చూడలేదు, అయినా నేను వచ్చానని ఎలా తెలిసిపోయింది? ఏమో, మీరు దగ్గరికి రాగానే నా గుండె వేగం పెరిగిపోతుంది. అదేదో తెలియని వింత అనుభూతి. అందుకే మీరొచ్చారని ముందే తెలిసిపోయింది. సరే, ముందు ఇది తినండి. నేను నీ దగ్గరకు వస్తే నీ గుండె వేగం పెరుగుతుందా? ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. గుండె వేగం పెరగడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఇదిగో, ఇప్పుడు మీరు ఇంత దగ్గరగా వస్తుంటే ఆ వేగం ఇంకా ఎక్కువైపోతుంది. దగ్గరయ్యే కొద్దీ నీ గుండె వేగం పెరుగుతుందన్నమాట. అంటే నేను ఏదో చేస్తాననే కదా నీ మనసు నీకు చెప్తుంది.